నాలుక వ్యాధి లేదా బ్లూటంగ్ వ్యాధి. ఈ వ్యాధిని మూతివాపు వ్యాధి, మూతిపుండ్ల వ్యాధి అని కూడా పిలుస్తారు. అందరికీ నమస్కారం. డాక్టర్ సూరి వెటనరీ డాక్టర్ ఛానల్కి స్వాగతం. చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నీలినాలుక వ్యాధి లేదా మూతివాపు వ్యాధి దోమలు ఉధృతంగా ఉండే ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో, అంటే వర్షాలు ఎక్కువగా కురిసే సమయాలలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండి ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది కాబట్టి దోమలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఈ దోమల వలన నీలినాలుక వ్యాధి వ్యాప్తి చెందుతుంది. గొర్రెలలో ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది. మేకలలో అరుదుగా సోకుతుంది. పాలు త్రాగే గొర్రె పిల్లల్లో కంటే సంవత్సరం వయసున్న గొర్రెల్లో ఎక్కువగా ఈ వ్యాధి సోకుతుంది. ఆర్బీ వైరస్ అనే క్రిముల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. దోమకాటు ద్వారా, పిడుదల కాటు ద్వారా ఈ వ్యాధి జీవాలకు సోకుతుంది. లక్షణాలు: ఈ వ్యాధి సోకిన జీవాలలో జ్వరం 105 నుంచి 107 డిగ్రీలు ఉంటుంది. జ్వరం 3 రోజుల పాటు అలాగే ఉంటుంది. మూతి, పెదాలు, చిగుళ్ళు, నాలుక, ముఖం వాచిపోయి ఎర్రబడతాయి. పుండ్లు కూడా ఏర్పడతాయి. నోటి నుండి నురగతో కూడిన చొంగ, కళ్ళ నుంచి, ముక్కుల నుంచి స్రావాలు కారుతాయి. వ్యాధి ఊపిరితిత్తుల్ని ఆశించి న్యూమోనియా కూడా కలుగుతుంది. తద్వారా శ్వాస పీల్చడం కష్టమవుతుంది. ఈ వ్యాధి చివరి దశలో నాలుక నీలిరంగుగా మారుతుంది. అందుకే ఈ వ్యాధికి నీలి నాలుక అనే పేరు వచ్చింది. గిట్టల పైభాగం కరోనట్ ఎర్రగా కందిపోయి వాచి, చీంపట్టి నడవలేక కుంటుతుంటాయి. మేత తినలేకపోవడం వల్ల జీవాలు బాగా నీరసించి బరువు కూడా కోల్పోయి 15 నుంచి 30 రోజుల పాటు వ్యాధితో బాధపడి ఎక్కువగా మరణిస్తాయి. చికిత్స: వైరస్ వ్యాధి అయినందున చికిత్స వల్ల ప్రయోజనం ఉండదు. సెకండరీ బ్యాక్టీరియా వల్ల కలిగే దుష్ఫలితాల నివారణకు మాత్రం యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు 3 నుంచి 5 రోజులు వాడాలి. నోటి పుండ్లను 1% పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రం చేసి బోరోగ్లిజరిన్, కాలిపుండ్లకు లోరెక్జిన్ ఆయింట్మెంట్ను పూయాలి. ఈ వ్యాధి వల్ల జీవాలు ఎక్కువగా నీరసంతో బాధపడి చనిపోయే ప్రమాదం ఉన్నందున వాటికి జావా, బెల్లం, ఉప్పుల మిశ్రమాన్ని ప్రతిరోజు త్రాగించాలి. ఈ వ్యాధి దోమకాటు ద్వారా సోకుతుంది కాబట్టి ప్రధానంగా దోమల నివారణకు వేపాకు లేదా కలబందాకు లేదా పిడకల్ని కాల్చి దోమల్ని నివారించాలి. రాత్రి వేళల్లో ఎలక్ట్రిక్ బల్బులు పెడితే వెలుతురుకు దోమల ఉధృతి తగ్గుతుంది. మార్కెట్లో లభ్యమయ్యే మస్కిటో కాయిల్స్ కూడా వాడవచ్చు. అలాగే ఫారాల్లో ఫ్యాన్లు ఏర్పాటు చేస్తే దానివల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. మాంసం, పాల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. కావున వ్యాధిగ్రస్త జీవాల్ని మాంసానికి కోయకూడదు. పాలను గొర్రె పిల్లలు త్రాగకుండా చూడాలి. వ్యాధి సోకిన జీవాలు నడవలేక మేత తినలేకపోతాయి కాబట్టి అనారోగ్య జీవాల్ని విడిగా ఉంచి మందతో పాటు తీసుకెళ్లకూడదు. బ్లూటంగ్ వ్యాధికి నీరు, మేత, గాలి ద్వారా అనారోగ్యమైన గొర్రె నుంచి ఆరోగ్యమైన గొర్రెకి వ్యాపించే స్వభావం ఉండదు. కాబట్టి కేవలం దోమలు, పిడుదల వల్ల, కాటు వల్ల మాత్రమే వస్తుంది కాబట్టి వాటిని నిర్మూలించుకోవాలి. పాకల్లో జీవాల శరీరంపై బాహ్య పరాన్న జీవుల నిర్మూలన మందుల్ని పిచికారీ చేయాలి. దోమలు అభివృద్ధికి దోహదపడే మురికి నీటి గుంటలు, పెంట కుప్పలు, నీటి నిలువ ప్రాంతాలపై దోమల మందు పిచికారీ చేయాలి. పాకలు పొడిగా, శుభ్రంగా ఉంటే, పరిసరాలు శుభ్రంగా ఉంటే దోమల ప్రభావం అంతంత మాత్రంగా ఉంటుంది కాబట్టి పాకల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతుండాలి. గాలికుంటి వ్యాధి టీకాలు వేయించిన గొర్రెల్లో నీలినాలుక వ్యాధి సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ సోకినా కూడా తీవ్రత తక్కువగా ఉంటుంది. కాబట్టి గాలికుంటు టీకాలు సంవత్సరానికి ఒకసారి జీవాలన్నిటికీ వేయించాలి. ఈ నీలినాలుక వ్యాధి నివారణకు టీకాలు రక్షా బ్లూ అనే పేరుతో అందుబాటులో ఉన్నాయి. ఈ టీకాలను 2 ml చర్మం కింద వేయాలి. 3 మాసాలు పైబడిన అన్ని గొర్రెలకు, మేకలకు ఈ టీకాలు వేసుకోవచ్చు. ప్రతి సంవత్సరము జూన్ మాసంలో ఈ టీకాలు వేసుకోవాలి. చాలామందికి ఈ టీకాల ద్వారా దుష్ఫలితాలు ఉంటాయనే అభిప్రాయం ఉంటుంది. అలాంటివి ఏమి ఉండవు. ఆరోగ్యమైన అన్ని జీవాలకు, మేకలకు, గొర్రెలకు కూడా ఈ టీకాలు వేయొచ్చు. మూతివాపు లేదా మూతిపుండ్ల వ్యాధి మీద ఏదైనా సందేహాలున్నా, అభిప్రాయాలున్నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా సమాధానం ఇస్తాను. వేరే ఏదైనా టాపిక్ మీద వీడియో చేయాలని ఉంటే కూడా కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.